మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగనే మాల్ మహానాడు అధ్యక్షుడు బిల్లా చెన్నయ్య గారు యొక్క మీడియా సమావేశాన్ని పిలిచినందుకు మొదటగా వారికి కూడా నా ధన్యవాదాలు. అలాగనే మా మాల్ మహానాడు నాయకులకి, అలాగనే మరి ముఖ్యంగా మా పెద్ద దిక్కు అయినటువంటి రాజశేఖర్ అన్నకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఎందుకంటే ఎస్సీలు మొదటి నుంచి కూడా అందరూ అంటే మాలైనా మాదిగలైనా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉన్న సందర్భంలో మరి కారంచేడు ఇష్యూ అందరిని ఒకటిగా చేసింది. అయితే గతంలోనే మన చెన్నై చెప్పినట్లుగా మాదిగల్ని అంటే ఈ రిజర్వేషన్స్ సెపరేట్ చేసి ఏబీసీ చేయాలని చెప్పి వాళ్ళకి కూడా అవకాశాలు కల్పించాలని మరి మాకే మరి గొడవలు పెట్టి చివరికి మాకు వాళ్ళు దూరం అయ్యే విధంగా మరి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వారు కూడా మాతోనే ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో మరి కొంతమంది టీడీపీకి సపోర్ట్ చేయాలని చెప్పేసి మాదిగలు అనుకున్నప్పటికీ చాలా వరకు కూడా ఒంగోలు నియోజకవర్గానికి విషయానికి వచ్చినట్లయితే ఎస్సీలు కంప్లీట్గా కూడా వాసన్న వెంటే అలాగే జగనన్న వెంటే ఉన్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ మంచి పని ఏదైనా జరిగిందంటే ఈ గవర్నమెంట్లో మరి ఎస్సీలకి ఖచ్చితంగా అందరికీ కూడా అనేక పథకాలు మరి ఇవ్వడం జరిగింది. అందులో అన్ని పథకాలు కూడా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా అందుకుంటున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అన్ని రకాలుగా కూడా ఆర్థికంగా కానివ్వండి, అలాగనే మన సామాజిక పరంగా కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మా కాళ్ళ మీద మేము నిలబడడానికి గవర్నమెంట్ ఎంతగానో తోడ్పడుతుంది. అంతేకాకుండా ఉద్యోగాల విషయంలోనైతేనేమి, అలాగే ఇప్పుడు మనకు తెలుసు హాస్పిటల్స్లో ఎన్నో రకాలుగా మరి నామినేటెడ్ పోస్టులు కానివ్వండి, అలాగనే మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలన్నీ కూడా మరి ఎస్సీ ఎస్టీలు బీసీ మైనార్టీలకి ఎక్కువగా దక్కినాయి అని చెప్పడం ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు మరి మా రాష్ట్ర అధ్యక్షులు మరి ఖచ్చితంగా మాలలందరూ కూడా వైసీపీ ప్రభుత్వానికి కూడా మరి సపోర్ట్ చేయాలని చెప్పేసి వారు కోరుతున్నారు. నిజానికి అందరూ కూడా వైసీపీ వైపే ఉన్నారు. ఎందుకంటే అన్ని రకాల పథకాలు అందడమే కాకుండా ప్రతి విషయంలోనూ కూడా మరి మంచి అంటే ఏదైనా జరిగిందంటే ఈ గవర్నమెంట్లో మరి వైసీపీ గవర్నమెంట్లోనే జరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా మన ఒంగోలు విషయానికి వచ్చినట్లయితే మరి వాసన్న ఎప్పుడు కూడా వెనకబడిన వాళ్ళు మమ్మల్ని ఏనాడు కూడా పక్కన పెట్టలేదు. ప్రతి విషయంలోనూ కూడా మరి అన్ని రంగాల్లోనూ కూడా మాకే ముఖ్యంగా ప్రయారిటీ ఇవ్వడం, అందులో ముఖ్యంగా నేను దానికి అందరికీ నిదర్శనం ఏంటంటే నేను మరి మేయర్గా మొట్టమొదటిసారిగా కార్పొరేషన్ అయిన తర్వాత నాకు ఫస్ట్ టైం అవకాశం కల్పించి మరి ఎస్సీలకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పడానికి నేనే ఒక నిదర్శనం. ఎందుకంటే మరి ఫస్ట్ మేయర్ స్థానం కావాలని ఎవరైనా కోరుకుంటారు. రిజర్వేషన్ మాత్రము ఖచ్చితంగా మరి నా కోసమని ముఖ్యంగా ఎస్సీల కోసమని రిజర్వేషన్ చేయించడం, అందులో మహిళ నా కోసమే ఈ రిజర్వేషన్ చేయించి నాకు మంచి అవకాశాన్ని కల్పించారంటే మన ఎస్సీల మీద మరి వాసనకి ఎంత అభిమానం ఉందని చెప్పడానికి ఇదొక విశేషంగా నేను చెప్తున్నాను. అంతేకాకుండా మనకు చంద్రబాబు నాయుడు విషయానికి వచ్చినట్లయితే మరి ఎస్సీలుగా పుట్టగానే ఎవరన్నా కోరుకుంటారా అని అంటే ఎస్సీలు కించపరచడం జరిగింది. అంతేకాకుండా మరి చింతమనేని ప్రభాకర్ అయితే మరి మీకెందుకు రాజ్యాధికారం అని చెప్పేసి వారిని అవమానపరచడం జరిగింది. అంతేకాకుండా మరి టీడీపీ టైంలో అనేక మంది వాళ్ళ ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి ఎస్సీలని బీసీల తోకలు కత్తిరిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇలాగా వాళ్ళ యొక్క టైంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎన్నో రకాలుగా అవమానాలు పొందితే మరి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం టైంలో మాత్రము అన్ని రకాలుగా కూడా ముందంజలో పోవడానికి అవకాశం కల్పిస్తుంది ఈ ప్రభుత్వం, ముఖ్యంగా ఇక్కడ మా వాసన్న. కాబట్టి ఖచ్చితంగా ఎస్సీలు ఒక్క విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనముగా ఉండాలన్నా, మన కాళ్ళ మీద మనం నిలబడాలన్నా, ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ ప్రభుత్వాలు సపోర్ట్గా ఉండాలన్నా కూడా మనం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి అలాగే ముఖ్యంగా వాసనకి కూడా సపోర్ట్ చేసి మరి అత్యధిక మెజార్టీ ఇచ్చి నిజంగా వాళ్ళ మెడలు వంచి నిజంగా ఈ ప్రభుత్వంలో మేము సుఖ సంతోషాలతో ఉన్నామని చెప్పడానికి ఇది ఒక తార్కాణంగా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.